హాయ్, అందరికీ నమస్కారం. 1,00,000 కోట్ల అవినీతి కేసు పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ కేసు, దాన్ని ప్రశ్నించేవాడు లేదు. నో కేస్. దేశంలో 30 లక్షల కోట్లు అప్పు చేసిన నో క్వశ్చన్. 30,000 మంది అమ్మాయిలు కనుమరుగైన నో క్వశ్చన్. దేవాలయాలు ధ్వంసం చేసిన నో ఆన్సర్. చర్చిలు మసీదులకు వేల సంఖ్యలో పర్మిషన్లు ఇచ్చిన నో క్వశ్చన్. సనాతన ధర్మంతో భజన చేస్తుంటే ఎంకరేజ్ చేస్తున్నారు. గతంలో ధర్మస్థల్లో 30,000 మంది అమ్మాయిలు కనుమరుగైన గుట్టల కొద్దికి సవాలు వస్తున్నా వైకుంఠ ఏకాదశికి ఒక 10-15 మంది చనిపోయిన చర్చ జరగల. ఆఖరికి దేవుడి లడ్డికి న్యాయం లేదు. దేశంలో మొత్తం కల్తీ అయిపోయింది. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. దేవాలయాలు ధ్వంసమవుతుంటే వాటి గురించి చర్చించలే. సనాతన ధర్మం అనేది ప్రకృతి వైబ్రేషన్. ఎవడు చెప్పినా అది ఒకటి పంచే వస్తువు కాదు. మనం భజన చేస్తే సనాతన ధర్మం వచ్చి మనం లాదుకోదు. ప్రకృతి వైబ్రేషన్ ఒక్కసారి మన మీద కన్ను ఎర్ర చేస్తే అందరూ పాతాళానికే. ఆలోచించాల్సింది ప్రజలే. దేశ భవిష్యత్తును కాపాడాలంటే ప్రతి ఒక్కరు సమిష్టిగా పోరాటం చేయాల్సిందే. ఇది మన భవిష్యత్తు, ఇది మన పోరాటం, నాయకుల పోరాటం కాదు. ఆలోచించాల్సింది ప్రజలే. థ్యాంక్ యూ.